జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో బుధవారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యాబోధన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యాబోధన కార్యక్రమం గురించి కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 6 ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యాబోధన కార్యక్రమం అమలు జరుగుతున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. చిన్నారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని, చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. అంగన్వాడీల్లో తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిస్టమ్స్ మనము అదేవిధంగా మైక్రోఫోన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం ద్వారా సో వాళ్ళు ఆ సిస్టమ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు స్పెల్ చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి సో ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా ఆ సిస్టమ్ మనకి ఆ టూల్ మనకి చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు కరెక్ట్ చేసుకొని ప్రాపర్ స్పెల్లింగ్ సో ప్రాపర్గా ప్రొనౌన్సియేషన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళకి తెలుగు మాట్లాడడము, రాసిన తెలుగు చదవడం ప్రాపర్గా ఆ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేమ్ థింగ్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా, ఇంగ్లీష్ స్పీచ్ మాట్లాడే ప్రొనౌన్సియేషన్ అంతా కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ స్కిల్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా సేమ్ అదేవిధంగా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా మనకి మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ కూడా టూల్లో ఉంటాయి. సో అవన్నీ కూడా పిల్లలు సిస్టమ్ ముంగట ఉండి చేయడం ద్వారా సో వాళ్ళు చేయడం ద్వారా అది వాళ్ళకి ప్రాపర్గా గైడ్ కూడా చేస్తుంది, ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో సో సిస్టమ్స్ కానివ్వండి, సో ఇంటర్నెట్ కనెక్షన్ కానివ్వండి, మైక్రోఫోన్స్ కానివ్వండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా సో ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా రెక్టిఫై చేసి ఇది 100% మన 6 స్కూల్స్లో కూడా సక్సెస్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేస్తూ ఉన్నాం.